ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్ ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుందండి. భార్య చనిపోయిన తర్వాత కడుపును పుట్టిన 3 పిల్లల్ని కాదని ఏ తండ్రి అయినా పని మనిషి పేరు మీద ప్రాపర్టీస్ మొత్తం రాసేసి ఉరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక్క దానికి సమాధానం చెప్పండి. మీనాక్షి అనే అమ్మాయి మాకు 2003-2004 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మా అమ్మ పడిపోయినప్పుడు మా ఇంట్లో పనోళ్ళు వచ్చి వెళ్ళారు. అప్పుడు లక్ష్మి అని ఒక ఆవిడ వచ్చింది. తను ఆల్మోస్ట్ 6 years ఉంది. నేను అదే లెక్క పెడుతున్నా. 2007-2006 నుండి 2002-2003 వరకు ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో తను వచ్చింది మీనాక్షి. చాలా మంది వచ్చేది, తర్వాత మీనాక్షి వచ్చింది. అప్పుడు మా అమ్మని చూసుకునేది తను బాగా చూసుకుంటుంది. రాత్రిపూట లేపిన 1 గంట నేను లేస్తాను టక్మని రే అని పిలిస్తే నేను లేస్తాను. లేచినప్పుడు తను మీనాక్షి చూడంటే నేను చూస్తా తను కరెక్ట్ చూస్తుందా లేదా, నీళ్లు కావాలా, యూరినా, అదే అలా మాతో పాటు 6 years ఉంది. అమ్మతోటి నాన్నతోటి 6 years మాతో పాటు ఉండేది. ఉండిన తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయానో ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత వరకు ఉంది తను. తర్వాత ఏంటంటే నానేమో లేదురా నేను షూటింగ్స్కి వెళ్తాను, నేను టెన్నిస్కి వెళ్తాను, డైరెక్షన్ అది ఇది, నాకు కొంచెం ప్రైవసీ కావాలరా అని ఆ రోజు మాట అన్నాడు. మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే మేబీ హీ వాంటెడ్ టు హెల్ప్ హర్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. తను కూడా ఏదో ఒక ఇల్లు కావాలని ఏదో అడిగిందని విన్నాము. బట్ మాకైతే ఏం చెప్పలేదు. బట్ ఏ రోజైతే ఆ డెసిషన్ తీసుకున్నారో ఆ అక్క పిలిస్తే పనమ్మాయి కావాలని అంటే తను అప్పుడు పంపిస్తే తను వెళ్ళింది. ఒక 1/2 hour 45 minutes హీ టుక్ ద డెసిషన్. బాండ్ పేపర్స్ బ్యాంక్లో ఉన్నాయి, డబ్బులు ఉంది. మీనాక్షి డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని ఏదో రాశారు అక్కడ గోడ మీద దేవుడిది ఇది ఉంటుంది అక్కడ, దానిపైన రాశారు డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని చెప్పి ఏదో రాశారు. అంటే మీరు అంతకుముందు ఆమె కొట్టారనేది ఉంది. ఎందుకు కొడితే ఆవిడ కాళ్ళ పైన పడి దండం పెట్టాను నేను. మా అమ్మని ఇంత బాగా చూసుకున్నందుకు, మా నాన్న ఎంత బాగా చూసుకున్నందుకు. ఆవిడకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బులు ఇచ్చి ఆవిడ ఇంటి దగ్గర దింపి కాళ్ళ మీద పడి నేను దండం పెట్టాను. నీ రుణం నేను తీర్చుకోలేను, కొడుకుగా నేను ఎంత చేసుకోవాలనుకున్నానో నా ప్లేస్లో నువ్వు చేసావు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి అది రాసేసి వంటగదిలో వంటగదిలో ఆయన ఎందుకు వంటగది అంటే అక్కడ మంచి స్పేస్, ఆయన మంచి టాల్ కదా, హైట్ కదా, కాబట్టి అక్కడ స్టూల్ వేసుకొని అవన్నీ రాసి పెట్టేసి బాగా ఒక ఇదిలా యూలా ఉంటుంది కదా మన అయన్ది, దానికి తాడేసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని ఊరేసుకున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దాని తర్వాత ఇప్పుడు సింగిల్ గా ఉంటారు కదా, 1 day అయిందా ఆయన చూడటానికి? 1 day అయిందా హ్యాంగ్ చేసుకొని లోపల చనిపోయి ఉన్నారు? ఆయన ఇదే పడమ వెళ్ళింది కదా మా అక్కింటికి. వెళ్ళిన 1/2 hour 45 minutes వచ్చి తలుపు కొడితే లేదు, తలుపు తీయడం లేదు. ఏమైందంటే మళ్ళీ మా అక్కని వెళ్ళి పిలుచుకొని వస్తే ఎంత కొట్టినా పక్కింటి వాళ్ళు మా అక్క అందరూ వచ్చారు. పక్కనే ఉంటుంది మా అక్క కూడా. వచ్చి తలుపు కొట్టి అన్ని బద్దలు కొట్టి చూస్తేనేమో అదే 1/2 hour 45 minutes 1 hour మ్యాక్సిమం లోపల వచ్చి చూసి మళ్ళీ దాని తర్వాత చూస్తేనేమో ప్రెస్లో వాళ్ళ కొడుకు వల్ల ఆయన చనిపోయాడు, వాళ్ళ కొడుకే చంపేశాడు, కూతుర్లు చంపేశారు, ఎవరిని పట్టించుకోలేదు, రోడ్డు పైన వదిలేస్తారు, డబ్బు లేకుండా అడుక్కొని తిన్నారు, తాగుబోతు అయిపోయాడు, పనమ్మాయిని ఉంచుకున్నారు. అయ్యో ఎన్నో ఉంటాయి కదా. అవి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి వీ నో అబౌట్ హౌ పీపుల్ టాక్. లాస్ట్ ఇయర్ కూడా ఒక దీని గురించి ఒక ఆయన పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి నా ల్యాండ్ డిస్ప్యూట్ అని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, రంగనాథ్ గారి కొడుకండి, వాళ్ళ నాన్నని సరిగ్గా చూసుకోకుండా తనే చంపేసుకున్నాడు, ఏదో చేశారు అన్నట్టు అలా చులకన మాట్లాడారు సార్. బట్ ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ కదా. ఆయన ఆ రోజున లేదన్నా అవంతా కుదరదు, మీరు నాతోటే ఉండండి అని ఉంటే ఇట్ వాస్ డిఫరెంట్గా ఉండేది. బట్ అంటే మేము అదే చెప్తున్నాం కదా, మా నాన్న ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం కూడా ఇదే అనుకుంటున్నారు, పక్క పిల్లలు చూడకే చనిపోయాడు ఆయన. ఆవిడ శివపార్వతి అని ఆవిడ కూడా మా ఇంటికి వచ్చారు, నేను కలిసాను కూడా. మీ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ మాట్లాడారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏమన్నా నాతో మాట్లాడారు, నన్ను కలిశారు, చూశారు. శ్రీహరి గారు వచ్చారు మా ఇంటికి, అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత కలిశారు. శరత్ బాబు గారు వచ్చారు. వెన్ సో మెనీ పీపుల్ సాస్. మన చిన్నప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చారా? చిరంజీవి గారు మా నాన్న చనిపోయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్కి తీసుకుని రమ్మంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు. చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత పలకరించడానికి నాన్నని కలవడానికి వచ్చారు. నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఆయన వస్తున్నారంటే నాకు వణుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఏరా ఏం చేస్తున్నావు అంటారు. ఆ ప్రేమ అభిమానం ఉంటుంది కదా. చిన్నప్పుడు నన్ను అడిగారు, ఎవరో నీకు ఇష్టమైన హీరో అంటే నేను మా నాన్నని చూస్తున్నా. అప్పుడు చూస్తున్నా, నేనని చెప్పరా రే అన్నారు. మీరే అంకుల్, నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నారు. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారిది రంగనాథ్ గారి కాంబినేషన్ ఎన్ని సినిమాలు చాలా. కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య? అది చెప్పుకోలేం కదా మనం, అదే ప్రాబ్లం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.